శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మన వీడియోలో ఏ జంలో ఏ పాపం చేశారో కానీ మార్చి 30 ఉగాది నుండి ఈ 4 రాసుల వారు అష్ట కష్టాలు అనుభవించబోతున్నారు. అంటే శ్రీ విశ్వనామ సంవత్సరంలో ఈ 4 రాసుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఏ పని చేసినా కలిసి రాదు, బంధువులతో గొడవలు జరుగుతాయి, జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రేమించిన వారు కూడా దూరం అవుతారు, ఆర్థికంగా అనేక సమస్యలు అయితే వస్తాయి, చేతిలో ధనం అనేది నిలవదు, గ్రహాలు కూడా అనుకూలించవు. ఈ 4 రాసుల వారికి అనేక సమస్యలు రాబోతున్నాయి. పోలీస్ కేసులు, కోర్టు వ్యవహారాలు, ఇలా ఎన్నో సమస్యలు సతమతం అవుతూ ఉంటారు. ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో ఆరోగ్యం కూడా పాడవుతుంది, మనశ్శాంతి లోపించే అవకాశాలు కూడా ఉన్నాయి, యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. ఉగాది తరువాత ఈ 4 రాసుల వారికి తస్మాత్ జాగ్రత్త. మరి ఆ రాసులు ఎవరో తెలుసుకోబోయే ముందుగా మన చిన్న విన్నపం అండి, ఎక్కడ కూడా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. మరి ఈ 4 రాసుల వారు ఎవరు, వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేవి ఇప్పుడు మనం చూద్దాము. ఈ ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితము తలకిందులవుతుంది. కనుక ఉగాది తరువాత నుండి ఈ 4 రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. మరి ఉగాది తరువాత నుండి ఏ 4 రాసుల వారికి కష్టాలు రాబోతూ ఉన్నాయో తెలుసుకుందాము. ఈ వీడియోని వివరంగా తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే జై శ్రీ లక్ష్మీనారాయణాయ అని కామెంట్లో టైప్ చేయండి. లైక్ చేయటం మాత్రము మర్చిపోవకండి. ఉగాది అంటే కొత్త సంవత్సరము, కొత్త సంవత్సరం ప్రారంభము. ఇది తెలుగువారి అత్యంత ముఖ్యమైన పండుగ. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది వేడుకలను జరుపుకుంటారు. ఉగాదినే కొత్త సంవత్సరంగా కూడా ప్రారంభం అయ్యే కాకుండా కొత్త ఆశయాలకు, కొత్త సంకల్పాలు, కొత్త జీవన విధానాన్ని ప్రారంభించే శుభదినంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనం చేస్తారు. తరువాత ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి తినాలి. అందులో తీపి, కారము, పులుపు, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు, షడ్రుచులు ఉండేటట్టుగా చూసుకోవాలి. వీటిని మనం జీవితంలో ఉండే అనేక అనుభవాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ రోజున పంచాంగ శ్రవణము చేయించడం విశేషము. వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణము తప్పనిసరిగా వినాలి. పండితులు పంచాంగాన్ని చెప్పి శుభాశుభ ఫలితాలను వివరిస్తారు. ఈ పంచాంగ శ్రవణము ప్రకారము శ్రీ విశ్వనామ సంవత్సరంలో ఒక 4 రాసుల వారికి విపరీతమైన కష్టాలు అనేవి రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ రాసులలో మొట్టమొదటి రాశి ఏదంటే ఆ రాశి మేషరాశి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు అవుతారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాది రోజులో మేషరాశి వారికి ఆదాయం 2గా ఉంటుంది, వ్యయం 14గా ఉంటుంది, రాజ్యపూజ్యము 5, అవమానము 7గా ఉంటుంది. అంటే వీరు 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. 5గురు వీరిని గౌరవిస్తే 7గురు వీరిని అవమానిస్తారు. ఉగాది తరువాత నుండి వీరు మేషరాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది. దాంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు మేషరాశి వారు ఈ సంవత్సరము ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుండదు. మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది. ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భాగస్వామితో విభేదాలు వస్తాయి, గొడవలు జరుగుతాయి. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు చేజారిపోతూ ఉంటాయి.
అంతేకాదు ఈ ఉగాది ముందే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. శని మీనరాశిలోకి వస్తున్నాడు. అందువలన మేషరాశి వారికి అధికంగా శ్రమ పడతారు. కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. బంధువులతో కూడా వైర్యం పెరుగుతుంది. కనుక కోపాలు తగ్గించుకోండి. గొడవలు పడకండి. పుత్రుల వల్ల కూడా సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వారు ఒత్తిడి కలిగించే వారికి, మానసిక వేదన కలిగించే వారికి దూరంగా ఉండటం అయితే మంచిది. అంటే అలాంటి వారితో మాట్లాడడం కానీ, అలాంటి వారిని కలవటం కానీ చేయకుండా ఉంటే బాగుంటుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైన పత్రాలను కోల్పోతారు, ఆస్తులను కోల్పోతారు, ఆటంకాలు ఎదురవుతాయి. మీ భుజాలపై అనేక బాధ్యతలు వచ్చి పడతాయి. కనుక మేషరాశి వారు ఆచితూచి అడుగులు వేయటము, ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండటము, ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు తగ్గించుకోండి. అంటే అనవసరమైన వస్తువులను కొనవద్దు. అవసరమైన వాటిని కొనుక్కోవడం, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం వంటివి చేయటము, కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన పెంచుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాయణ చేయండి. ఇలా చేస్తే 90% వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇక రెండవ రాశి ఏమిటంటే వృషభ రాశి. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఆదాయం 11గా ఉంటుంది, వ్యయం 5గా ఉంటుంది, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి సమస్యలు రావు. కానీ వీరికి విశ్వవసునామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు వస్తాయి. కనుక వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరము. మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యము చలాయించవచ్చు. అంటే వీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వీళ్ళు క్రమశిక్షణ పాటించాలి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత వ్యాధులు, వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కుటుంబంలో తగాదాలు, విభేదాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉండదు. ప్రగతిని సాధించలేకపోతారు. అంటే మీరు కోరుకున్న పెద్ద ఉద్యోగాలు రావు. ఏవో చిన్న ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ ప్రమోషన్ దక్కకపోవచ్చు. పైన అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో, దూర బంధువులతో తగాదాలు వచ్చే అనేవి జరుగుతూ ఉంటాయి. బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనం పరంగా సమస్యలు రావు. కానీ మానసికంగా, శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టం వస్తుంది. గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు. కనుక ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మౌనంగా, సహనంగా వ్యవహరించండి. వృత్తిపరంగా కొత్త మార్గాలు అన్వేషించుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారికి ఆవుతో దీపం పెడితే ఆవు నెయ్యితో చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మీకు వీలైనంత దాన ధర్మాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఉగాది తర్వాత అష్టకష్టాలు అనుభవించబోతున్న 3వ రాశి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తారు. వీరికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. వీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా తెలుసుకొని పెట్టుబడులు పెట్టాలి. తెలియని వాటితో పెట్టుబడులు పెడితే ధన నష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేని సమస్యలు వస్తాయి. కనుక ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి సమయానికి తిండి తినాలి, సమయానికి నిద్రించాలి. లేదంటే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది. పరిస్థితులు మీ చేజారిపోతూ ఉంటాయి. అప్పుడు మీరేమి చేయలేరు. కనుక ముందే జాగ్రత్త పడాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రించాలి. అంతేకాదు వీరికి కూడా ఉగాది తర్వాత కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. చిన్న విషయాల కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. దగ్గర బంధువులకు దూరం అవుతారు. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. ప్రేమికుల మధ్య గొడవలు జరిగి విడిపోయే అవకాశం ఉంది. పెళ్లి వరకు వచ్చిన ప్రేమ జంటలు కూడా విడిపోతారు. ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగం అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించదు. శాలరీలు తక్కువగా ఉండే చిన్న ఉద్యోగాలే వస్తాయి. వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసి మీ సమయం వృధా చేసుకోవాకండి. ఇక విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. ఏకాగ్రత పెట్టి చదవకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటము, కోపతాపాలు తగ్గించుకోవడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి. కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం శివారాధన చేసి రుద్రాభిషేకం చేసుకుంటే చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది. అంటే సమస్యలు ఏవి రాకుండా ఉంటాయని కాదు, 50% సమస్యలు తగ్గుతాయని అర్థము.
శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో చెడు ఫలితాలు పొందబోతున్న చివరి రాశి ధనుసు రాశి. మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏ పని చేసినా కలిసి రాదు. అనేక సమస్యలు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కనుక ఎవరు వ్యాపారాలు స్టార్ట్ చేయవద్దు. ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగోలేదు. ఈ సంవత్సరం మీరు మాట తప్పే పరిస్థితులు వస్తాయి కనుక ఎవరికి తొందరపడి మాట ఇవ్వవద్దు. మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి వైరాన్ని తెచ్చుకోవద్దు. అంతేకాదు ధనుసు రాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో ఆరోగ్యం కూడా బాగోదు. మోకాలు నొప్పులు, కీళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవు. పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇరుక్కునే అవకాశం ఉంది కనుక ఎటువంటి అక్రమ పనుల్లో పాల్గొనవద్దు. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ఈ రాశి వారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండాలి. గొడవలు పెట్టుకోవద్దు. ఈ రాశి వారు ప్రతిరోజు ఇంట్లో ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకుంటే సమస్యలు తగ్గుతాయి. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుసు రాశి ఈ 4 రాశుల వారికి ఉగాది తర్వాత అష్ట కష్టాలు వస్తాయి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.